చంచలమ్మ అయితే సింధూర వాళ్ళకి అన్నం తీసుకెళ్ళడం నచ్చక అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే అత్తయ్య మీరు భోంచేయండి, చక్కగా మీరు భోంచేయండి అనేది అంటూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు తీసుకొచ్చావు అని అంటే, అదేం అత్తయ్య ఇక నుంచి నేనే మీకు అన్ని తెచ్చి పెడతాను అనేది అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి సత్యవతి అయితే సరే అవన్నీ నాకెందుకమ్మా నాకు అన్నం పెట్టు అని అయితే చంటి అంటూ ఉంటాడు. ఆ మాటలకి నాకు కాదు అని ఇక సత్యవతి ముద్ద కలిపి తీస్తుంటే నాకు పెట్టమ్మా అని చంటి చేపట్టుకొని అంటూ ఉంటాడు. నాకు కూడా అన్నం పెట్టు అనేది అంటూ ఉంటుంది సింధూర. ఇక సత్యవతి చేతులైతే ఒకరికొకరు పట్టుకొని లాగుతూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరికొకరు లాగుతూ ఇది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక ఒకసారిగా చంటిను సింధూర అయితే ఒకరి తల ఒకరు అయితే కట్ చేసుకొని అయితే ఒకరి తల ఒకరు గుద్దుకుంటూ ఉంటారు. అది చూసి సింధూర అయితే చంటి కాసి చూసి మురిసిపోతూ నవ్వుతూ ఉంటుంది. ఇక చంటి అయితే అబ్బా అని అయితే సింధూర కాసి అయితే చూస్తూ ఉంటాడు. అది చూసి సత్యవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదంతా చూసి చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు సింధూర ఎందుకు వాళ్ళకి అన్నం తీసుకెళ్ళింది, అసలు ఏంటి ఇదంతా, ఏమనుకుంటుంది, ఎవరు ఏమైనా అనుకుంటారనే లేకుండా వాళ్ళతో అంత చనువుగా ప్రవర్తిస్తుంది ఏంటి సింధూర అనేది కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంచలమ్మ. వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలని చూస్తుంది చంచలమ్మ.